బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుంటే సకల పాపాలు హరించిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ క్రమంలో ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు తిరుమల చేరుకొని భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించుకుంటారు. ఈ తరుణంలో తిరుమల కొండపై భక్తుల రద్దీ కొన్నిసార్లు సాధారణంగా లేదా అధికంగా ఉంటుంది. వేసవి సెలవుల అనంతరం కూడా ఏపీలోని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు తిరుమలలో భక్తుల రద్దీ మళ్లీ స్వల్పంగా పెరిగింది. ఈ క్రమంలో ఏటీజీహెచ్ వరకు క్యూ లైన్లు భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. ఇక నిన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని 70,226 మంది భక్తులు దర్శించుకున్నారు. భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం 4.30 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుంటే సకల పాపాలు హరించిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ క్రమంలో ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు తిరుమల చేరుకొని భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించుకుంటారు. ఈ తరుణంలో తిరుమల కొండపై భక్తుల రద్దీ కొన్నిసార్లు సాధారణంగా లేదా అధికంగా ఉంటుంది. వేసవి సెలవుల అనంతరం కూడా ఏపీలోని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు తిరుమలలో భక్తుల రద్దీ మళ్లీ స్వల్పంగా పెరిగింది. ఈ క్రమంలో ఏటీజీహెచ్ వరకు క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. ఇక నిన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని 70,226 మంది భక్తులు దర్శించుకున్నారు. తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం 4,30,00,000 వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు.